టీమిండియా క్రికెటర్లో శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 ఫామ్, అటు టీమ్ మేనేజ్మెంట్, ఇటు క్రికెట్ అభిమానులను కలవర పెడుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన 3 టీ20 మ్యాచ్ల్లోనూ వీరిద్దరు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఒకప్పుడు టాప్ టీ20 క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం 10 పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సూర్య బాటలోని గిల్ కూడా టీ20లో మంచి ప్రదర్శన చేయట్లేదు. ఈ పరిణామాల మధ్య భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ ఇద్దరు ఆటగాళ్లపై నమ్మకం ఉందని అంటున్నాడు. 2026లో జరిగే టీ20 ప్రపంచ కప్ లో సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ ఖచ్చితంగా రాణిస్తారని అభిషేక్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. సంజు శాంసన్ ను తప్పించడం, వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ ఇచ్చి గిల్లుని టీ20లో ఆడిస్తుంది టీం మేనేజ్మెంట్. అయితే జట్టులోకి వచ్చిన దగ్గర నుంచి ఓపెనర్ గా వరుసగా విఫలం అవుతున్నాడు. గత టీ20 పైగా టీ20 ఇన్నింగ్స్ లలో కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో గిల్లుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. టీ20 ప్రపంచ కప్ 2026 నాటికి టీమిండియా పరిస్థితిపై అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ప్రపంచ కప్ గెలవటం కష్టమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా విజయవంతం అవుతున్నప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఈ ఏడాది జరిగిన మ్యాచ్లలో సూర్యకుమార్ కేవలం 213 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా గిల్లు కూడా 291 పరుగులు మాత్రమే చేశాడు. గిల్ 50 వన్డే, టెస్ట్ మ్యాచ్లలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ టీ20 ఫార్మాట్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. గత సెప్టెంబర్ లో ఓపెనర్ గా వచ్చినప్పటి నుంచి అతడు ఒక్క అర్ధశతకం కూడా చేయలేదు. ధర్మశాలలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 టీ20 మ్యాచ్ల్లో గిల్లు దూకుడుగా ఆడలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన 3 టీ20లో ఈ ఇద్దరు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినప్పటికీ టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ వీరి ఫామ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ మాట్లాడుతూ, నన్ను నమ్మండి, ఇద్దరు టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు మంచి విజయాలు అందిస్తారని వ్యాఖ్యానించాడు. గిల్లుతో కలిసి చాలా కాలంగా ఆడుతున్నందున అతడు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పిచ్చులపై రాణించగలడో తనకు బాగా తెలుసని అభిషేక్ పేర్కొన్నాడు. గిల్లుపై తనకు పూర్తి నమ్మకం ఉందని అభిషేక్ శర్మ స్పష్టం చేశాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.